క్రైస్తవ మతం క్రీస్తు మార్గము మధ్య ఉన్న అంతరాన్ని, పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న దేవుని చిత్తాన్ని, ఇహలోకము పరలోకము మధ్య ఉన్న భేదాన్ని, వెలుగు చీకటిల మధ్య ఉన్న తారతమ్యాన్ని, నిత్యాగ్ని దండన నుండి నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని, ఈ నా పరిచర్య ద్వారా రక్షణ మార్గాన్ని తెలియజేయాలన్నది నా తృష్ణ. దేవుడు నన్ను ఆశీర్వదించారు అని అనుకుంటున్న మనము నిజముగా దేవుడు మనల్ని ఆశీర్వదించారా లేక మన భ్రమ? ఆశీర్వాదం లేకుండా ఏదీ కలగదా అంటే ఆశీర్వాదం లేకుండా కూడా సంపాదనలు ఉంటాయి. కాబట్టి నిజంగా మనము దేవుని చేతిలోంచి తీసుకోవాలి అన్నట్టుగా మన ఆలోచనలు మన క్రియలు ఉండాలి. అంతకు మించినది అది ఆశీర్వాదం కాదు. సామెతల్లో ఉన్న మాట మనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం అనే మాట మొట్టమొదట బైబిల్లో అబ్రహాంతో చెప్పిన మాట. ఆదికాండము 12 మొదటి నుంచి చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఈ ప్రకారంగా మనం అబ్రహాముతో ఆశీర్వాదం గురించి మాట్లాడిన సంగతులు మనకు తెలుస్తుంది. ఆశీర్వాదము దేనికి సంబంధించింది? నీవు ఆశీర్వాదంగా నుందువు అన్నారు. అంతేకాకుండా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నారు. వాస్తవంగా మనం ఆశీర్వదింపబడ్డామా? ఆశీర్వాదం దేనికి సంబంధించిన మాట? అది శరీరానిక లేక ఆత్మక, బాహ్యానిక, అంతరంగానిక? దేనికి అది సంకేతం? ఇది ఆలోచించవలసి ఉంటుంది. దాని గురించే మనం చెప్పుకుందాం. సాధారణంగా వాళ్ళకున్న ఐశ్వర్యము ఘనతను చూసి దేవుని ఆశీర్వాదం వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చాము, దేవుడే మమ్మల్ని ఈ స్థాయికి ఎదిగేలాగా చేశారు అని దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉంటారు. అలాగే కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నప్పుడు పాస్టర్లు కూడా ఆ ధనవంతులను ఆ ఐశ్వర్యం గల వాళ్ళని పొగుడుతూ ఉంటారు. దేవుని వలన ఇది కలిగింది, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్తారు. ఇది వాస్తవమా కాదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అబ్రహాముతో చెప్పిన మాట బాహ్యానిక లేక అంతరంగానిక? ఇది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఒక చోట రాయబడిన మాటను మీకు చూపిస్తాను. అది చూస్తే బాహ్యానికి చెందిన ఆశీర్వాదంగా అది మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12 నుంచి చూస్తే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుదనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. ఇది చూస్తే ఇది బాహ్యానికని మనకు బాగా అర్థమవుతుంది. ఇదే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు శాపంగా కూడా తెచ్చుకున్నారు. ఇస్తానన్న అవే లేకుండా చేస్తాను అనే మాట కూడా ఒక చోట ఉంది. హోషేయ 2వ అధ్యాయము 8 నుంచి చూస్తే, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి కాలములో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసదను. దాని మాన సంరక్షణార్థమైన గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. ఈ విధంగా
వాళ్ళకి ఇచ్చిన దాన్నే మరలా దేవుడు తిరిగి తీసుకుంటున్నారు, ఇది తీసి వేస్తారు అని ఇక్కడ అర్థం వస్తుంది. కానీ అబ్రహాంతో చేసిన ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదం యొక్క నిబంధన ఇటువంటిది కాదు, ఇది బాహ్యానికి సంబంధించింది కాదని మనం ఇప్పుడు గ్రహించుకుంటాం. వాస్తవానికి వాళ్ళు దేవుని కట్టడలు మనం అనుసరించి నడుచుకుంటున్నాము, మనము యథార్థంగా ఉన్నాము కనుకనే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించారు అని అనుకోకుండా నిమిత్తము ప్రవక్తలు కూడా దీని గురించి ప్రవచించారు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. అంటే ఇంకో మాట చూద్దాం. యెషయా 65:16. దేశంలో తనకు ఆశీర్వాదం కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. ఈ విధంగా ఉన్నది కదా. మనము కూడా ఏదైనా గొప్పతనాన్ని పొందినా, ఏదైనా ఆశీర్వాదం పొందామని అనుకోవటంలో ఎంతవరకు సత్యం అనేది, ఎంతవరకు యథార్థం అనేది మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీల దగ్గర నుంచి తీసివేశారు, ఇశ్రాయేలీలు పొందుకున్న దాన్ని తొలగించారు. మన సంగతి ఏంటి? మనము ఏమై ఉన్నాము? మనం చేస్తున్న ఉద్యోగం దేవుని ఆశీర్వాదంతోనేనా? మనము సంపాదించిన ఆర్జితం దేవుని ఆశీర్వాదంతోనేనా అనుకోవచ్చా? ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక అతను ఉన్నాడు, హైదరాబాద్లో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కాలక్రమేణా అతను గొప్ప పేరు సంపాదించుకొని అందులో మేనేజర్గా అతను ప్రమోషన్ పొందాడు. మేనేజర్గా ప్రమోషన్ పొందినందున దేవుడు నన్ను ఆశీర్వదించాడని అనుకున్నాడు. అతను క్రైస్తవుడే కాబట్టి. ఇంకా ఏమన్నాడు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఆ కంపెనీ అంతటికీ అతనే వారసుడయ్యాడు. అప్పుడు ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించారని అతను అనుకుంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యము? మనం సంపాదించిన ఆస్తిలో ఏ లొసుగులు, ఏ మోసాలు, ఏ అకృత్యాలు లేకుండానే మనకు దొరుకుతుందా? ఒకవేళ అలా దొరికినట్లయితే అది మన సంపాదితము, దేవుడిచ్చిందే అనుకోవచ్చు. అంత మాత్రం దానికి ఆశీర్వాదం అనే పేరు తగిలించటం అనేది ఎంతవరకు సత్యము? కీర్తనలు 128 అధ్యాయం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలం అంతయు యెరూషలేము నాకు క్షేమం కలుగుట నీవు చూచదు. ఈ విధంగా ఉన్నది కదా, మనం ఆశీర్వాదం అనుకుంటున్నాము అని మనం చెప్తాం. అపోస్తలుడైన పౌలు మీకు తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుడే, అబ్రహాము సంతానంలో నుండి వచ్చినవాడే, బెన్యామీను గోత్రము అతనిది. అతను ఇశ్రాయేలు గురించి ఈ మాట అంటున్నాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చిచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండగోరుదును. ఇప్పుడు దేహ సంబంధులైన నా సహోదరులు అంటే ఇశ్రాయేలీలే. వాళ్ళ గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, సాధ్యమైన ఎడల నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదు అంటున్నాడు. ఏమిటి అర్థం? ఆశీర్వాదంకి వ్యతిరేకమైన మాట శాపమే. అంటే క్రీస్తునందు లేకపోతే అది శాపము. ఇక్కడ ఒక మాట ఉంది, నీ సంతానము అని చెప్పారు దేవుడు. ఆ సంతానము క్రీస్తు అని ఇంతకు ముందు మాటల్లో మనం తెలుసుకున్నాం. అంటే క్రీస్తునందు మనం లేకపోయినట్లయితే అబ్రహాము సంతానం కాదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కిందికి వెళ్దాం, 4వ వచనం నుంచి.
వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఇతరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదిటికి ఈ సమయంకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును అని ఉన్నది. కాబట్టి అబ్రహాముకు సారాతో పాటు ఇంకా ఉపపత్నులు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన సంతానం వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కాదు. వాగ్దాన సంబంధమైన ఇశ్రాయేలీలే అబ్రహాముకు పిల్లలు. అందులో కూడా యేసుక్రీస్తునందు ఉన్నవాళ్లే ఆశీర్వదింపబడిన వారుగా లెక్కింపబడతారు. అయితే మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని అంగీకరించటం లేదు కదా, సిలువ వేసింది వాళ్లే కదా, వాళ్ళు శాపగ్రస్తులేనా అంటే యేసుక్రీస్తును తెలుసుకొనంత వరకు వాళ్ళు శాపగ్రస్తులే. అయితే మరి వాళ్ళకున్న ఈ టెక్నాలజీ, ఈ గొప్పతనం మరి దేనికి సంకేతం అంటే, అవును, దేవుడు ఏర్పరచుకున్న ఈ ప్రజలు యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షం అయ్యే వరకు ఉండాలి. కాబట్టి ఆ ప్రజలు దేవుని ప్రజలే, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే అని తెలియ నిమిత్తం వాళ్ళకి ఆ టెక్నాలజీ, వాళ్ళ గొప్పతనము ప్రపంచ దేశాలన్నీ తెలుసుకోవాలని ఇప్పటికీ వాళ్ళకి గొప్పతనం ఇచ్చారు. వాళ్ళు భూమి మీద ఉన్న వంశములన్నిటికంటే గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. అది దేవుని పిలిపే, దేవుని మాటే. అంత మాత్రం చేత యేసుక్రీస్తునందు లేనంత వరకు వాళ్ళు ఆశీర్వదింపబడిన వారిగా లెక్కింపబడరు. అందువలన ఇప్పుడు ఆశీర్వాదం అనే మాట బాహ్యానికి కాదు, దేహానికి కూడా కాదు, మన ఆత్మకు సంబంధమైనదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ మాటలు విన్న తర్వాత కొందరు ఏమంటారంటే, హే, నువ్వు చెప్పేదేంటి, ఈ మాటలు ఎవడో నమ్ముతాడు, మేము ఆశీర్వదింపబడ్డాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్తారు. ఏమనుకున్నా నాకేం పర్వాలేదు, నా ఆశీర్వాదం నాకు ఉంటుంది, దేవుడు నన్ను ఆశీర్వదించారు అని మొండిగా మాట్లాడితే ఒక మాట ఇక్కడ రాయబడింది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 19వ వచనం. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయం కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలిగినని నేను ఆశీర్వాదం నొందెదనని అనుకొను. అయితే యెహోవా వారిని క్షమింపనల్లడు. అట్టివాడు మీలో నుండి నిశ్చయంగా యెహోవా కోపమును ఓర్మయు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ విధంగా ఉంది కదా. ఈ వాక్యాన్ని కూడా మనం ఎదిరించేద్దామా? ఈ వాక్యాన్ని కూడా అతిక్రమించేద్దామా? ఈ వాక్యం నా కోసం కాదని అనుకుందామా? అయితే మరి అన్యజనుల సంగతి ఏమిటి? నీవు సంపాదించిన దానికంటే, నీవు ఆర్జించిన దానికంటే విస్తారముగా సంపాదించుకుంటున్నారు. అది వాళ్ళ దేవుళ్ళు ఇస్తున్నారని అర్థమా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. యేసుక్రీస్తునందు తప్ప మరి ఏ ఆశీర్వాదం ఎవరికి కలగదు. అన్యజనులు సంపాదించింది ఆశీర్వాదం కాదనే. సరే, నువ్వు ఆశీర్వాదం అని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నిన్నెవరు కాదనగలరు? అయితే ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు మాత్రం తప్పనిసరి. ఇది గుర్తించుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలకు వచ్చాం, కొత్త నిబంధన ప్రకారంగా మాట్లాడాలి. ఇక్కడ ప్రభు మనతో చెప్పిన మాట గుర్తుందా? లోకసువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నారు. దీనికి అర్థం ఏమిటో, బీదలైన వాళ్ళు ధన్యులట కదా, వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులంట కదా. ఏమని చెప్దాం? సరే, ఎఫెస్సి 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఆశీర్వాదం మనకు లేకపోయినట్లయితే
నీవు సంపాదించింది ఎంత ఆశీర్వాదం అనుకున్నా అది నిష్ప్రయోజనం. మనకు కావాల్సింది పరలోక సంబంధమైన ఆశీర్వాదమే. దేవుడు అది మనకు అనుగ్రహించారని చెప్తున్నారు. మీకు జక్కయ్య గురించి తెలిసిందే కదా, పొట్టి జక్కయ్య. అతను విషయంలో ప్రభు చెప్తున్న మాట చూద్దాం. ఎప్పుడు అతను అబ్రహాము సంతానం అయ్యాడు, ఇశ్రాయేలీలో ప్రభు బోధ చేసే సమయానికి అనేక మంది ఆయన వెంబడిస్తున్నా ఈ మాట కేవలం జక్కయ్యతో మాత్రమే అన్నారు, కానీ చాలామంది జనసమూహంతో అనలేదు. ఈ మాట చూద్దాం. అక్కడ జక్కయ్యనికి వచ్చి ప్రభు ఏమన్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈ మాట అన్నారు అంటే అంతకు ముందు అతను ఆశీర్వదింపబడడానికి కారణమైనది ఏంటో చేశాడు. అతను ఏం చేశాడు? జక్కయ్య తన తప్పును ఒప్పుకుంటున్నాడు, ప్రభువు ముందు ఒప్పుకుని ఇంకా ఏం చేస్తున్నాడంటే, ఇంకా ఏమంటున్నాడంటే, అతని స్టోరీ ఒకసారి చదువుదామా? లోకసువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చునని, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడినైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగుడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావును రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళినని చాలా సనుగుకొండ్రి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిచున్నాను. నేనెవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఈ మాటను బట్టే, ఏ మాటను బట్టి అతడు అంతవరకు చేసిన పాపములను ఒప్పుకుంటూ తిరిగి నష్టపరిహారాన్ని ఇస్తానని ఒప్పుకుంటున్నప్పుడే ఆ మాట చెప్పబడింది, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే మన తప్పులు మనలో ఉన్నంత వరకు మనం అబ్రహాము కుమారులము కామని, పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి అపోస్తల కార్యాల్లోకి కూడా వెళ్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమనుందంటే, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను అని ఉంది. ఏమంది ఇక్కడ? మనమందరము మన యొక్క దుష్టత్వం నుంచి మళ్ళినప్పుడే, మనం చేసిన అతిక్రమం నుంచి బయటపడినప్పుడే మనం ఆశీర్వదింపబడిన వారమని ఇక్కడ అర్థం వస్తుంది. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని దీన్నే అంటాం. ఇక్కడ మరొక విషయం, దుష్టత్వం చాలా రకాలుగా ఉంటుంది. ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధిలాగా ప్రభువును పోలి నడుచుకుంటాడు. ఇక్కడ ఏమనుందంటే ప్రభువే ఆత్మ. కొరింథీ పత్రికలో చూద్దాం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువును పోలి మనం నడుచుకోవడానికి ఆ ప్రభు ఆత్మే మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తున్నారు. ఆ పోలికలోనే మనం నడుచుకుంటాం కాబట్టి ఏ తప్పు చేయమని అర్థం, ఇక్కడ ఏ దోషము చేయమని అర్థం. ఒకవేళ చేసిన దాన్ని యేసుక్రీస్తులో దిద్దుకుంటామని అర్థం. ఆ విధంగానే మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నామని అర్థం. ఇంకొక మాట చూద్దాం. పరలోక సంబంధం అంటే పైనే ఉన్నది కదా. ఇప్పుడు పైనుంచి వచ్చినది ఏదైనా ఆశీర్వాదమే కదా. అందుకు యాకోబు పత్రికలో మనకి ఏమని చెప్తుందో చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ నుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది,
తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండి కొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినే ఉన్నది అని ఉంది కదా. ఇప్పుడు మనం 17వ వచనం చూస్తే పైనుండి వచ్చే జ్ఞానము అన్నాం కదా. పరలోకం నుండి మనకు ఆశీర్వాదం అని చెప్పుకున్నాం. పరలోకం పైనే ఉంది కాబట్టి పైనుండి వచ్చినది. ఇవే దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం పొందుకున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా పవిత్రమైన మాట పలుకుతాం, తప్పనిసరిగా సమాధానకరమైన మాట పలుకుతాం, మృదువుగా ఉంటుంది మన సంభాషణ, సులభంగా లోబడతాం, కనికరం కలిగి ఉంటాం, మంచి ఫలంతో నిండుకుని ఉంటాం. కనికరం అంటే తోటి ఉద్యోగి పట్ల కనికరం, తనకంటే క్రింది స్థాయి ఉద్యోగి మీద తన ఇంటిలో లేదా తన పొలములో దాసినీడల కనికరం. మనం జీతం ఇస్తున్నాం, అతడు పని చేస్తున్నాడు, పని చేయించుకోవడం, జీతం ఇవ్వడం, ఇంతకు మించి ఏ అధికారం అతని మీద మనకు ఇవ్వలేదు. కానీ కోపపడడానికి మనమే అధికారం తీసుకుంటున్నామే, అతన్ని శాసించడానికి, అతని మీద అధికారం బహు కఠినంగా చేయడానికి మనమే అధికారం తీసుకుంటున్నామే. పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించరు. ఒక్కసారి మరలా యాకోబు పత్రికలోనే చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను అను. అంటే మనము కొత్త సృష్టి పొందుతున్నాం అన్నమాట. ఆయన సత్యవాక్యం వల్ల తిరిగి మనం జన్మింపబడుతున్నాం అన్నమాట. ఇదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. దీనికి మించిన ఆశీర్వాదం మాది అని మీరు సంపాదించిన డబ్బుల గురించో, లేకపోతే హోదా గురించో, లేదా ఐశ్వర్యం గురించో, ఇంకా ఏదైనా దేని గురించో, భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతుంది కనుక ఈ జ్ఞానము దయ్యాల జ్ఞానం అని యాకోబు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవలసి ఉంటుంది. కొత్త నిబంధనలో ఆశీర్వాదం అని ఎక్కడ చెప్పబడినా అక్కడ దుష్టత్వం విడవాలనో చెడుతనం మానాలనో చెప్తున్నది. ఈ వాక్యం కూడా చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని ఉంది. కీర్తనల 133వ అధ్యాయంలో ఉన్న మర్మం కూడా చూడండి ఒకసారి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండడానికి ఆత్మ సంబంధమైన నియమం ఉండగలిగినప్పుడే అక్కడ ఆశీర్వాదం కూడా ఉంటుంది, శాశ్వత జీవం కూడా అక్కడే ఉంటుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పరలోక సంబంధ ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటే ఈ విషయాలన్నీ మనం మన కోసమని అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితేనే మనం నిజమైన ఆశీర్వాదం పొందిన వాళ్ళంగా లెక్కించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని వాక్యాలు మనం చదువుకొని ముగించుకోవచ్చు. కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. మరింకో వాక్యం చూద్దాం. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇందులో కూడా సమాధానకరమైన మాట వచ్చింది కాబట్టి పాత నిబంధనలో కూడా ఇదే చెప్పబడుతుంది. మనకు సమాధానం కలిగి ఉన్నట్లయితే మన ఇంట, మన హృదయంలో అందరితోనూ సమాధాన పరిస్థితి కలిగి ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడిన జన్మగా లెక్క. ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 67:1-2. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇక్కడ కూడా అంతే. మన వలన ఇతరుల రక్షణ పొందాలి అంటే, అది ఇతరులకు తెలియబడాలి అంటే తప్పనిసరిగా మనం
ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము గుడ్డిగా కాకుండా నిజముగా అర్థం చేసుకోవటం కోసమని ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువా, ఈ వాక్యం మీద మాకు గ్రహింపునివ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కూడా ఇదే. రామపత్రికలో ఏమున్నది? దేవుని చిత్తం గురించి ఆ రామపత్రికలో ఏమి మాట్లాడుతున్నాడు? రామపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్న దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఈ విధంగా మన మనస్సులు మార్చుకొని నూతన మగటం వలనే, రూపాంతరం పొందటం వలనే ఆ సత్యాన్ని గ్రహించుకుంటాం. లేదంటే అన్ని మతాల వాళ్ళు ఎలా అయితే తమ మతం గొప్పదని అతిశయపడుతూ ఉంటారో అలాగే మనం కూడా మన మతం గురించి గొప్పగా అతిశయపడతాం తప్ప క్రీస్తు మార్గం తెలుసుకున్న వాళ్ళంగా ఏ మాత్రం కనపడం. అది ఇంకా బహు నష్టాన్ని, అవమానాన్ని కలుగు చేస్తుంది, దేవునికి అపకీర్తిని తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ వాక్యం ఇతరులకి షేర్ చేయండి. దీన్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే తప్పనిసరిగా మీకు ఆ వాక్యాలు ఎప్పటికప్పుడే అందుతాయి. సహోదరులు అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, సహోదరుడు అనిల్ కుమార్ గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఇతరులకు ఈ వీడియో షేర్ చేయండి. లేదా అనిల్ కుమార్ ఫోన్ కు 8511 అని టైప్ చేసి సెర్చ్ చేయమని చెప్పండి. వందనాలు.